హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది కదా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయక. కొంచెం బిజీ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఎందువల్ల బిజీగా ఉన్నాననేది రాబోయే వీడియోస్లో చెప్తానండి. వెయిట్ చేయండి. ఈరోజు అయితే నేను మా మినీ గార్డెన్లో ఉన్న మొక్కల గురించి కొంచెం అప్డేట్ ఇద్దామనుకుంటున్నానండి. చూసారు కదా, ఎండలు చాలా ఉన్నాయండి. మేబీ ఈ వీడియో నేను షూట్ చేసి చాలా రోజులు అవుతుందండి. ఇప్పుడు కల్లా కొంచెం వాతావరణం అనేది కూల్ అయ్యింది. నేను ఈ వీడియో చేసినప్పుడు చాలా ఎండలు అనేవి ఉన్నాయండి. చూసారు కదా, నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఒక 10 o'clock అండి. ఎండ అనేది ఎలా ఉంటుందనేది మీకు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా మండిపోతున్నాయండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంచెం వర్షం పడి ఆల్మోస్ట్ వాతావరణం అనేది చల్లబడిందండి. మొక్కలు బాగా స్ట్రాంగ్గా పెరగాలన్నా, మంచి ఫ్లవర్స్ రావాలన్నా వాటికి ఏదో ఒకటి ఒక 15 daysకి ఒకసారి, ఒక 20 daysకి ఒకసారి ఏమైనా ఎరువు ఇస్తుండాలండి. నేను ఈరోజు వచ్చేసి మా కిచెన్లో నిన్న నైట్ మిగిలిన అన్నము, ఏదైనా కర్రీ ఉంటుంది కదా, అది మొత్తం మన నార్మల్ వాటర్లో 1:2 రేషియోలో కలిపి మొక్కకు అనేది డైరెక్ట్గా వాటర్ ఇవ్వచ్చండి. మనం ఏదైనా ఎరువు కానీ ఏదైనా వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మొక్క దగ్గర మొదల దగ్గర మట్టినంతా లూజ్ చేయాలండి. చూసారు కదా, నేను ఎరువు వేయడం వల్ల అందులో ఎక్కడో టమోటా సీడ్స్ ఉన్నాయండి. టమోటా మొక్కలు అనేది వచ్చేసాయి. అవి ఇలాగ అన్ని చెట్ల దగ్గర ఉన్న మట్టినంతా లూజ్ చేసి తర్వాత మనం ఏదైనా ఎరువు ఇవ్వడం కానీ ఏదైనా ఎరువు వాటర్ ఇవ్వడం కానీ చేయాలండి. ఇలాగనే ఒక 15 days బ్యాక్ ఎరువు ఇచ్చేసానండి, ఎరువు వాటర్. సో అందుకనే మా మొక్కలు కొంచెం కొత్త ఇగుర్లు వచ్చేసాయి. పువ్వులు కూడా కొంచెం పెద్ద సైజు పూసాయి. ఎండాకాలంలో అయితే వర్షాకాలంలో పూసినంత ఎక్కువ పెద్దగా ఫ్లవర్స్ రాలేదండి. సో ఆ ఎరువు ఇచ్చిన తర్వాత కొంచెం సైజ్ అనేది ఫ్లవర్ సైజు పెరిగాయి. అలాగే మొక్క యొక్క ఆకులు వెండిపోవడం, ఇగుర్లు వచ్చిన ఆకులు అలాగే వెండిపోవడం జరిగేది. ఈ వాటర్ ఒక 15 days బ్యాక్ ఇవ్వడం వల్ల మొక్క అనేది బాగా ఇగుర్లు వచ్చి మంచిగా ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయండి. సో ఇప్పుడు కూడా ఒక 15 days తర్వాత ఈ వాటర్ ఇస్తున్నానండి. సో దానికి ఒక చెంబు ఇచ్చిన మన ఆ చెట్టు క్వాంటిటీ బట్టి పోయొచ్చండి. చూసారు కదా, ఫ్లవర్స్ కూడా బాగా వచ్చేసాయి. ఇదే విధంగా అన్ని మొక్కలు పోసుకోవాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.